ఫిట్నెస్ అంటే ఇంకా ఆరోగ్యం కోసం అనుకుంటారు. ఫిట్నెస్ అంటే ఆరోగ్యం కోసం కాదు, ఆనందం కోసం. ఫిట్నెస్ ఈజ్ ఫర్ హెల్త్. తమ్ముడు, ఆరోగ్యం పట్ల నీకు బాధ్యత లేదా? ప్రతిరోజు ఉదయం నిద్రలేగండి, గ్రౌండ్కి వెళ్ళండి, పరిగెట్టండి, నడవండి, సైకిల్ తొక్కండి, ఈత కొట్టండి, కొండలు ఎక్కండి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఆటలంటే ఇంకా కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, అదేవిధంగా మన చిన్నప్పుడు ఆడుకునే ఫుట్బాల్, నేలబండ, కరెంట్ షాక్, ఇవన్నీ ఆటలు. మళ్ళీ ఎస్పీ గారు ఆటలు ఆడుకోమన్నారని చెప్పి పేకాట ఆడుకోకూడదు. పేకాట చట్ట ప్రకారం నేరం, పేకాట చూదం. అందరూ కూడా మద్యం, చూదంకి దూరంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తెలుగు భాషలో మీ ఎస్పీకి నచ్చిన రెండు పదాలు మద్యం, చూదం. దానికోసం అని చెప్పేసి ఏఎస్పీగా పనిచేసే కాలంలోనే ఒక మంచి స్లోగన్ రాయడం జరిగింది. కూలి డబ్బులు భార్యాపిల్లల కోసం, మద్యం, చూదం కోసం కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. యువకులందరూ కూడా ఉదయం నిద్రలేగాలి, వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ కోసం పరుగులు తీయాలని చెప్పేసి ప్రత్యేకంగా పొట్టలు లేని భారతదేశం కోసం, టమ్మీ ఫ్రీ ఇండియా కోసం అడుగులు వేయాలని, పరుగులు తీయాలని మీ ఎస్పీ మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది పరీక్షల సమయం. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కువ చూడొద్దు. లక్ష్యం కోసం పోరాడమని, పరీక్షలు బాగా రాయమని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి.